వాడు మాత్రం మళ్ళీ చూసే వరకు గుణ వెరుకొచ్చిండు ఇళ్ళ వాడు అవి కొట్టలు అక్కడ ఉన్నాడు వాడు ఇళ్ళ వాడమ్మా వెళ్ళొచ్చిండు ఇళ్ళకే వెళ్ళొచ్చిండు వాడిని మా శైలికి వచ్చి అని ఏమి లేదమ్మా మా వాడు చిన్న కొచ్చాడు వాడు ముచ్చగట్ట ఉన్నాడమ్మా వాడు రక్తము నా తమ్ముడు అలాంటి వాడు కదా మమ్మీ ఏదో లేనిలా దొక్కుతున్నాడు లేదు లేదమ్మ మా తమ్ముడు మాత్రం నేను వండ పెట్టిపోయినా మళ్ళా గాడికి పండ పెట్టిపోయినా ఇవాళ రోజుల్లో కుడి వంకర వండ పెట్టిపోతే కుడి వంకరనే ఉన్నాడు నేను వచ్చి లేపితేనే లేస్తాడు కానీ నా తమ్ముడు అంతవరకు లేదమ్మా ఇళ్ళకే అయ్యో లేనిందే మోపుతున్నాడమ్మా మా తమ్ముడు అలాంటి వాడు లేదు ఇళ్ళకే ఎవరికి వచ్చింది నువ్వు ఎంతసేపు చెప్పినా ఇళ్ళకి వచ్చి మేము ఎమ్మడే వచ్చినాం నిజంగా ఎమ్మడే వచ్చింది మేము ఎమ్మడే వెళ్ళి వచ్చినాం అయ్యా రామ రామ అభిమానం ఊర పెడుతున్నారు లేదమ్మా మేము లేని ఏం లేదు ఉన్నదే చెప్తాను ఉన్నది మా తమ్ముడు చిన్నవాడు ఇన్ని కడవలు వెలబడతారా ఇన్ని కడవలు చిత్రిన ఎట్లా చేసిండో ఏం సంగతి కానీ పలుకోరే సంగతమ్మా అనొద్దు మరి ఏమన్నారమ్మా నా తమ్ముడు ఇటువంటి పలుగురు మీరయ్యా ఇటువంటి మాత్రం దేవరాజు ఇక్కడ మాత్రం సాగుపుడుగా లేని సత్యవంతుడు నా తమ్ముడు ఎవరికి అన్యాయం చేయనోడు వాడు ఎవరికి మాత్రం ఇటువంటి ఆ కైవల్ల వారికి అన్నం పెడుతున్నాడు దూపగల్ల వారికి నీళ్లు పోస్తాడు మాత్రం పలగొడుతాడు కాడమ్మా లేదమ్మా అత్తమీద కోడన్నాం మా దుత్తలు వాళ్ళ దగ్గర మేము ఎట్లా కొంటామమ్మా ఇంటికి లేదమ్మా మొత్తం పలుకొడిన మా గడవలు మేము అత్తమీద పిల్లలు ఉన్నాం తల్లి పిల్లలు ఉన్నాం అత్తమీద ఇంటికి వచ్చే మమ్మల్ని రాని మాటలు అంటారు రాని కూతలు కూర్చోరు మాత్రమా లేని పొరపాటు నా తమ్ముని వినా మీరు కూడా నూకుతున్నారు సరేమైనా నా తమ్ముని కన్నా ఎక్కువ నాకెవరు నాకన్నా నా తమ్మునికి ఎవరు ఎక్కువ ఉండరు మీ గడవలకు డబ్బులు నేను కట్టిస్తున్నా తమ్ముల్ని మాత్రం తిట్టొద్దు నా